వీరికి విరోధి. హలో హలో, ల్యాండ్ ఓనర్ ఇప్పటికే చాలా టైం ఇచ్చాడు. ఆ ఫ్లాట్ వేరే వాళ్ళకి సేల్ అయిపోయింది. రూల్స్ ప్రకారం మీరు ఇచ్చిన అడ్వాన్స్లో 50% మీకు రావాలి. వచ్చి తీసుకెళ్ళండి. బాయ్ సార్. సార్ సార్ ఏమనుకోకన్నా, అర్జెంటుగా 20,000 కావాలన్నా. ఆ? చాలా అర్జెంటు. నువ్వైతే కాదనకుండా ఇస్తావని వచ్చినా అన్నా. అందరికీ నేనే దొరుకుతాను రా. నాగేందర్, నేనిప్పుడు డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేను. నాకే చాలా అవసరాలున్నాయి. 6 నెలల వరకు పైసల కోసమైతే కలవకు ప్లీజ్. అనవసరంగా వచ్చిన టైం బొక్క. హలో అన్నా, ఆజాద్ సత్య రామ్నగర్ దాబాలు ఉన్నారన్నా. ఎందుకురా ఫోన్ కట్ చేస్తున్నావు? పైసలు తీసుకొని 4 నెలలైంది. 1 నెల ఇస్తా అన్నావు. అత్తా పత్తా లేవు. ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు. స్విచ్ ఆఫ్ చేసినావు. అరే మనిషివేనారా? సిగ్గుశరం లేదారా? మాటలు సరిగా రాని. నీ డబ్బులు తీసుకొని ఎవరు పారిపోతలేరు. ఇస్తా అని చెప్పినా ఇస్తా. నీ అయ్య కొత్తలోనేమైనా పెట్టిండారా? లాస్ట్ అయ్యే జోలికి వస్తా మర్యాద ఉండదు. ఏం చేస్తావు? రోజులు నెలలు గడుస్తున్నాయి. ఆదాయం ఆగిపోయి కాలం ముందుకు సాగుతూ ఉంది. ఫంక్షన్ హాల్స్లో డిపాజిట్ విధానం తెలియకుండానే ఎంతోమంది ఈవెంట్ మేనేజర్ల జీవితాలను తారుమారు చేసింది. పెట్టుబడి పెట్టేందుకు చంద్రం చేతిలో డబ్బు లేదు. నమ్మి అప్పించిన వాళ్లలో ఒక్కరు కూడా నిజాయితీగా లేరు. కష్టాల సుడిగుండంలో చంద్రం చిక్కుకున్నాడు. కాదు, కొందరి స్వార్థం అతని ఆ సుడిగుండంలోకి నెట్టేసింది. ఆ తర్వాత ఏం జరిగింది, ఏం జరగబోతుందో ఇక చూసేయండి. హలో సార్. హలో, ఈవెంట్ ఫైనల్ చేస్తా అన్నారు కదా సార్? లేదు బాబు, ఆ హాలు వాళ్ళు వేరే ఈవెంట్ మేనేజర్ ఒప్పుకోవటం లేదు. తర్వాత ఏమైనా ఉంటే చూద్దాం. సరే సార్. హలో మేడం. హలో. ఈవెంట్ ఫైనల్ చేస్తా అన్నారు కదా, దాని గురించి. అది హాల్కి ఇన్ హౌస్ ఈవెంట్ మేనేజర్ ఉన్నారంటండి. వాళ్ళ క్వాలిటీ పెద్దగా బాగాలేదు. ఇంకా అయినా తప్పట్లేదండి. వాళ్ళ దగ్గరే సర్వీసెస్ తీసుకోవాలి అంట. లేకపోతే మేము రాయల్టీ కట్టుకోవాల్సి వస్తుంది. సారీ అండి. సరే మేడం. హలో. హలో, చెప్పురా. ఎక్కడున్నావన్నా? బార్లో యుద్ధం చేస్తున్నాను. విషయం ఏంటో చెప్పు. అన్నా, నీకు విషయం చెప్పాలి. నెల క్రితం సత్య ఆజాద్ కలిసిండ్రన్నా. కలిస్తే నీ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నా. చాలా బాధ అనిపించిందన్నా నాకు.
ఇంకెంతసేపు అయితే సార్? సరే సార్. ఏంది వెయిటింగ్? హాల్ ఓనర్ వస్తాడు, వెయిట్ చేస్తున్నా. చంద్రన్ వచ్చిండా? రాలే. డెకరేషన్ చంద్రన్ చేస్తలేడా? ఇయ్యట్లే. అంటే అప్పుడు ఇస్తా అన్నావు కదా, వాని ఉద్దేశం అది. రే, మీ ఇద్దరికి చెప్తున్నారా, ఇంకోసారి వాని పేరు నా ముందర ఎత్తొద్దు. అంటే చంద్రన్న మంచోడా? రేయ్, ఒక్కసారి చెప్తే అర్థం కాదారా? వాని పేరు నా ముందర ఎత్తొద్దు. అస్సలే చిరాకు దొబ్బుతుంది. నువ్వు కూడా ఉంటే ఉండు, లేకుంటే పోరా బయటికెళ్ళి. ఎందుకు అరుస్తున్నావే? చంద్రన్న మంచోడే. చంద్రన్న నీకు అడగగానే పైసలు ఇచ్చిండే. అన్నా నువ్వనే చెప్పానా అన్నకి? నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. మంచోడే. మంచోడైతే మంచోడు లెక్కనే ఉండాలి. పైసలు ఇస్తే నెత్తికెక్కి కూర్చుంటా ఆడ్రా. ఇష్టం వచ్చినప్పుడు ఫోన్ చేస్తా ఆడ్రా. అన్నా నేను కాదు, ఇంకొకసారి మన దాంట్లో ఎవ్వడు ఈవెంట్ చేయొద్దానికి. ఈవెంట్ ఎట్లా చేస్తాడో చూస్తా. ఏమంటున్నావు అన్నా? సరేరా, నాకు కూడా వేరే పని ఉంది. నేను మళ్ళా చెప్తున్నా, ఇప్పటి నుంచి వానికి ఎవ్వడు ఈవెంట్లు ఇవ్వద్దు. సరే అన్న, ఓకేరా. మళ్ళా కలుస్తా. పోదామా? నాకు పని ఉంది. సరే పదరా. అదన్నా జరిగింది. అన్నా ఒక్క మాట చెప్తాను నీకు. చెప్పు. నువ్వు డబ్బులు ఇవ్వకపోతే మాతో పాటు మంచోడిలాగా ఉండిపోతుండేవన్నా. బ్రదర్, పరిస్థితులు బాగా లేకపోతే మంచివాడు జాలి పడతాడు, ముంచేవాడు కక్ష కడతాడు. ఉంటా అన్నా, కలుస్తా అన్నా. పద నాన్న పద. ఎవరా? నేనే. పద. ఎవర్రా? బండి సరిగ్గా నడుపు. సరే నాన్న, సరిగ్గా కూర్చో. నన్ను పట్టుకో. ఎలాగైనా కట్టేస్తారా నీ ఫీజు? సరే నాన్న. ఏం మనుషులు మీరు, సిగ్గులేని జన్మ. ఎవరు? ఇంటి ఓనర్ ఫోన్ చేశాడు. లేడని చెప్పు. మీ అమ్మ ఫోన్ చేసింది. పోయాడని చెప్పు. పనమ్మాయికి ఏం చెప్పమంటావు? రావద్దని చెప్పు. వీటికేం తక్కువ లేదు. పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నా నువ్వు పోషిస్తుంది మమ్మల్ని కాదు, ఊర్లో ఉన్న దరిద్రుల్ని. వాళ్ళ కోసం కరిగిపోతావు, మా వరకు వస్తే కఠినంగా మారుతావు. వాళ్ళతోటే కాపురం చెయ్యి. నీ సంపాదన తగిలేసింది గాక మీ అమ్మ సంపాదన కూడా తగిలేసాం. నువ్వు ప్రపంచానికే మంచి మనిషివి, మంచి భర్త, మంచి తండ్రివి కాలేవు. మాకు కావాల్సింది డబ్బు కాదు, బాధ్యత. ఏదో ఒక వంక చెప్పి పనులు వాయిదా వేయడం కాదు. అప్పులు తీసుకున్న వాళ్ళ దగ్గర వసూలు చేసి ఇంట్లో కూడా మంచి మనిషి అనిపించు. దీనమ్మ జీవితం ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండదు. ఇంట్లో కంటే బయటే సుఖంగా ఉంటుంది.
విరోధి విరోధి వీడే విధికి విరోధి మరోది మరోది కాదిది స్వార్థం చంపిన విషపు చరిత్ర ఇది స్వార్థం పెరిగినదా నిస్వార్థం తరిగినదా నమ్మకం మూచేసి మనసే మరిగినదా మాటల మాయల్లో విషమే పొంగినదా మంచిని సైతం కల్తీ చేసే కపటం కమ్మినదా